హలో ఆస్పిరెంట్స్, ఇన్ఫోసిస్ ఎస్సీ రోల్లో టెక్నికల్ ఎబిలిటీ కొన్ని ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫైన్. సో హౌ మెనీ 6-digit numbers కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ 1, 2, 4, 5, 7, 8, 9 such that it is divisible by 2? సో ఫస్ట్లీ ఈ టాపిక్ వచ్చి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనమాట. ఫైన్. సో ఫస్ట్ ఎన్ని లెటర్స్ అన్నారు? 6-digit అన్నారు కాబట్టి 1, 2, 3, 4, 5, 6 సరిపోయింది. మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. సో మనం ఆ 7 నెంబర్స్ని ఇక్కడ అరేంజ్ చేయాలి. బట్ మనకు ఒక కండిషన్ ఇచ్చారు, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 అన్నారు కదా. సో డివిజిబుల్ బై 2 అంటే ఏంటి? యూనిట్ ప్లేస్లో ఈవెన్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. సో ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. సో ఓన్లీ 3 నెంబర్స్ ఉన్నాయి. ఆ 3 నెంబర్స్ని మాత్రమే ఇక్కడ ప్లేస్ చేయగలం. సో ఈ బ్లాంక్ని హౌ మెనీ వేస్ క్యాన్ వి ఫిల్ ఇట్? ఓన్లీ 3 వేస్. సో 3 వేస్ హియర్. ఇంకా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి. కానీ ఇక్కడ రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ అలౌడ్ అంట. అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ యూజ్ చేసిన నెంబర్ని మళ్ళీ ఇక్కడ ఎక్కడైనా మీరు పెట్టచ్చు కదా. సో అప్పుడు ఇక్కడ హౌ మెనీ వేస్లో మీరు ఫిల్ చేయగలరు? వీటిలో ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. సో యూ కెన్ ఫిల్ ఇట్ ఇన్ 7 ways. 7 ways, 7 ways, 7 ways you can fill it in. So 1, 2, 3, 4, 5. 7 power 5. Okay, and then this place can be filled in 3 ways. So 7 power 5 into 3. So 7 power 5 into 3 ikkada undi kabatti this will be the answer. Clear? Everkaina permutations and combinations topic asalu idea ledu anipiste I'll be putting the full one shot in the description box. Full video ఒకసారి చెక్ చేయండి, మీకు ఆ టాపిక్ మీద ఐడియా వస్తుంది. ఫైన్. ఫర్ దోస్ హూ నో, ఇందులో ఇంకా వేరే విధంగా ఇచ్చుంటే ఎలా చేయగలమో ఒకసారి చూద్దాం. ఇఫ్ రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ నాట్ అలౌడ్ అని ఇస్తే, అంటే ఒకసారి ఇక్కడ ఏదైనా నెంబర్ వాడేసామంటే అది మళ్ళీ ఇంకెక్కడ రిపీట్ అవ్వకూడదు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం? 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ ఫస్ట్ క్రైటీరియా ఇచ్చారు. మనకి ఎక్కడైతే మెయిన్ క్రైటీరియా మెన్షన్ చేశారో అది ఫస్ట్ ఫిల్ చేయాలి. ఇక్కడ మనకు మెయిన్ ఇచ్చిన సిచ్యువేషన్ ఏంటి? డివిజిబుల్ బై 2, అది మెయిన్ థింగ్. సో ఫస్ట్ ఈ బ్లాంక్ ఫిల్ చేయాలి మనం. ఓకే, సో ఇక్కడ మనం 3 వేస్లో అరేంజ్ చేయగలం. ఫైన్. ఇక్కడ రిమైనింగ్లో ఏ నెంబర్ అయినా మీరు పెట్టచ్చు. సో 1, 2, 3, 4, 5, 6. సో 6 నెంబర్స్ మిగిలే, బికాజ్ 1 ఆల్రెడీ ఇక్కడ కన్జ్యూమ్ అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ మీరు 6 వేస్లో ఫిల్ చేయగలరు. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఆల్రెడీ 1, 2 నెంబర్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి. ఇంకా మన దగ్గర ఎన్ని? 5 నెంబర్స్ మిగిలే 7లో. ఓకే, ఆ 5 నెంబర్స్తో ఏ నెంబర్ అయినా ఇక్కడ పెట్టచ్చు. సో 5 వేస్లో మీరు అరేంజ్ చేయగలరు. సిమిలర్లీ 4 వేస్లో, 3 వేస్లో అండ్ 2 వేస్లో మీరు అరేంజ్ చేయగలరు. సింపుల్. సో ఇప్పుడు ఈ టోటల్ అరేంజ్మెంట్స్ ఎన్ని? 6p 1, 2, 3, 4, 5. 6p5 ఇంటూ ఇది 3 వేస్లో చేయగలరు. సో ఇంటూ 3, అది ఈ ఆప్షన్ అవుతుంది ఇఫ్ రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ నాట్ అలౌడ్ అని ఇచ్చుంటే. ఓకే, ఫైన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ఫోసిస్ ఎస్సీ రోల్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వన్ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, సూడో కోడ్స్, వర్బల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వాటన్నిటివి హ్యావ్ ఆల్రెడీ మేడ్. వాటన్నిటి హ్యావ్ మేడ్ అ ప్లేలిస్ట్. ఐ పుట్ ద ప్లేలిస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీరు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి అందులో మీకు ఏ టాపిక్ కావాలి యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద చాలా టాపిక్స్ హ్యావ్ ఆల్రెడీ మేడ్ వన్ షాట్స్. వాటివి కూడా ఐల్ బి పుట్టింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీకు ఏమైనా టాపిక్ డౌట్ ఉంది అంటే అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా? ఫైన్. సో a person with some money spends 1/3 for clothes, 1/5 of the remaining. ఈ రివ్యూ మీరు చూసుకోవాలి. ఈ టాపిక్లో 1/5 ఆఫ్ ద రిమైనింగ్ అన్నారా ఆర్ ఎల్స్ 1/5 ఆఫ్ ద టోటల్ అమౌంట్ అని చెప్పారా అని. ఓకే, ఫైన్. సో 1/5 ఆఫ్ ద రిమైనింగ్ ఫర్ ఫుడ్ అండ్ 1/4 ఫర్ ట్రావెల్. హీఈస్ లెఫ్ట్ విత్ ₹100. ఇనిషియలీ ఎంత ఉన్నాయని అడుగుతున్నారు. సో మనం ఇనిషియలీ X ఉన్నాయని అనుకుందాం. ఓకే, అందులో హీ స్పెండ్ 1/3 ఫర్ క్లోత్స్ స్పెండ్ చేసేసారు. ఓకే, అందులో స్పెండ్ చేసింది 1/3 అంటే మిగిలింది ఎంత కదా. 1/3 స్పెండ్ చేస్తారంటే 2/3 ఇంకా అతని దగ్గర రిమైనింగ్ ఉంది. ఓకే, సో అతని దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మనీ ఎంత? 2/3 ఆఫ్ X ఉంది, బికాజ్ 1/3 ఆల్రెడీ స్పెండ్ చేస్తారు. ఫైన్. సో ఫర్ దోస్ హూ డోంట్ నో, ఎవరికైతే 1/3, 2/3 ఇవి కన్ఫ్యూజన్ ఉందో ఇది కూడా మీరు ఆలోచించండి. కింద డినామినేటర్ ఏదైతే ఉందో జనరలీ ఎలా చేస్తారంటే 1 ఒక టోటల్ పార్ట్ కదా, అందులో 1 - 3 అలా చేస్తారు. బట్ ఇది చిన్న కన్ఫ్యూజన్ కాబట్టి మనకి ఎందుకు అంత కన్ఫ్యూజన్? డినామినేటర్లో 3 ఉంది కదా, దాట్ మైనస్ దిస్ నెంబర్ చేయండి. 3 - 1 ఎంత? 2 కదా. సో న్యూమరేటర్లో ఇప్పుడు 2 పెడతాం, 2/3. ఓకే, అలా అయినా చేయొచ్చు, లేదా 1 హోల్ పార్ట్లోంచి 1/3 పార్ట్ తీసేస్తే ఇంకా 2/3 పార్ట్ మిగులుతుంది. ఇలా అయినా చేయొచ్చు, ఏదైనా ఒకటే. ఓకే, సో ఇది అతని రిమైనింగ్ పార్ట్. 1/3 ఆఫ్ ద 1/5 ఆఫ్ ద రిమైనింగ్ ఫర్ ఫుడ్ అంటే ఈ రిమైనింగ్లో 1/5 ఫుడ్కి వాడారంట.
ఓకే. సో 1/5 కన్జ్యూమ్ చేస్తారంటే ఇంకా అతని దగ్గర హౌ మచ్ ఈజ్ రిమైనింగ్? అఫ్ కోర్స్ 4/5 ఆఫ్ దిస్ మనీ అతని దగ్గర ఇప్పుడు ఉంది. సో ఇనీషియల్లీ ఎక్స్ ఉండేది, ఇప్పుడు ఈ 2 ఎక్స్పెండిచర్స్ అయిపోయాక ఇప్పుడు అతని దగ్గర ఇంత అమౌంట్ ఉంది. ఓకే, నెక్స్ట్ అండ్ 1/4 ఆఫ్ ద రిమైనింగ్, ఇదే కదా రిమైనింగ్ ముందు దాంట్లో మన దగ్గర ఉన్నది, అందులోంచి మళ్ళీ 1/4 ట్రావెల్కి యూజ్ చేశారంట. అగైన్ 1/4 ట్రావెల్కి యూజ్ చేశారంటే అతని దగ్గర మిగిలిందంత 3/4. అఫ్ కోర్స్ 4 - 1 3, సో న్యూమరేటర్లో 3 వస్తుంది, 3/4 రిమైనింగ్. సో ఈ అతని దగ్గర ఉన్న ఇందులోంచి మళ్ళీ 1/4 ఖర్చు పెట్టేగా ఇంకా 3/4 మిగిలింది. ఓకే, సో లాస్ట్కి అన్ని ఎక్స్పెండిచర్స్ అయిపోయాక లాస్ట్కి అతని దగ్గర ఉన్న అమౌంట్ ఇది. ఆ అమౌంట్ని వాళ్ళు ఏమన్నారు, 100 రూపీస్ అని చెప్పారు. సో ఈక్వల్ టు 100. అంతే, మీకు వన్స్ ఈక్వేషన్ వచ్చేసిందంటే అక్కడ నుంచి మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. మనల్ని ఏమన్నారు, ఇనీషియల్గా అతని దగ్గర ఎంత ఉంది అని అడిగారు. ఇనీషియల్గా అతని దగ్గర ఎంత ఉందో మనం వాల్యూ అని తీసుకున్నాం, ఎక్స్ అని తీసుకున్నాం. సో ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మనకు ఆ వాల్యూ వచ్చినట్టే. 4 గెట్స్ క్యాన్సిల్, 3 గెట్స్ క్యాన్సిల్. సో 2/5 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 100. 2 1s are 2 50s are, so 5 goes that side, so x equal to 5 5s are 25, 250. So 250 rupees అతని దగ్గర ఇనిషియల్లీ ఉండేవి. క్లియర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఫైన్. A man sold 2 cows for rupees 210 and a total profit of 5%. He sold 1 cow at a loss of 10% and another at a profit of 10%. The price of each cow is. So atanu 2 cows అమ్మారు for 210 rupees. ఓకే, అండ్ టోటల్ ప్రాఫిట్ వచ్చి 5%. సో మీరు అబ్జర్వ్ చేస్తే 2 cows కొనడానికి అమ్మింది 210 రూపీస్కి, టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 5%. అంటే అతనికి సమ్ ప్రాఫిట్ వచ్చిందంటే అమ్మింది 210 రూపీస్ కంటే అతను కొన్నది 210 కన్నా తక్కువ అయి ఉంటుంది కదా. అఫ్ కోర్స్ మనం కొన్న దానికన్నా అమ్మింది ఎక్కువ అయితేనే కదా ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఇతనికి ప్రాఫిట్ వచ్చిందంటే అమ్మిన దానికన్నా కొన్నది తక్కువ అవుతుంది కదా. ఇప్పుడు సమ్ కండిషన్స్ ఇచ్చారు. ఒక కౌనేమో 10% లాస్కి అమ్మారు, ఇంకొక కౌని 10% ప్రాఫిట్కి అమ్మారు. సో ఈచ్ కౌ యొక్క ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు, అంటే కాస్ట్ ప్రైస్ అడుగుతున్నారు. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ కాస్ట్ ప్రైస్ తక్కువ ఉండాలి సెల్లింగ్ ప్రైస్ కన్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 150 + 100 ఎంత, 250. రెండు కలిపి 250 కొనుంటే 210కి అమ్ముంటే అది ప్రాఫిట్ అవ్వదు. సో మీరు చూడగానే ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఇలా మీరు ఎలిమినేట్ చేయడం వల్ల ఈ 3లో ఏదో ఒక ఆప్షన్ పెట్టచ్చు మీకు టైం లేని సమయంలో. ఓకే, ఫైన్. సో ఒక కౌ ఇలా అమ్మేశారు. సో మీరు ఇందులో ఫస్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ యూజ్ చేసి అతని కాస్ట్ ప్రైస్ ఏంటో కనుక్కుందాం. ఓకే, సో మనకేం తెలుసు, ఎస్పి మైనస్ సిపి అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్, అంతే కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత, 210 మైనస్ సిపి బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఈక్వల్ టు 5%. ఓకే, సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, 210 మైనస్ 21000 minus 100 CP is equal to 5 CP. Okay, so 21000 is equal to 105 CP, right? So cancel చేస్తే 3 3s are 9, 3 5s are 15, 3 7s are 21, 000, 7 5s are 7000s are 5 1s are 5 200s. సో కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 200. ఓకే, ఇక్కడ మనకి సరిపోయింది. కాస్ట్ ప్రైస్ అంటే కొన్నది 200కి, అమ్మింది 210కి, అంటే కొన్నదానికన్నా అమ్మిందే ఎక్కువ, సో ప్రాఫిట్ వచ్చినట్టు. కానీ ఇది లెందీ ప్రాసెస్ కదా, ఎగ్జామ్లో అంత టైం ఉండదు కదా. సో ఇదంతా మనం చేసే బదులు ఇప్పుడు 100% ఇస్ ద టోటల్ అమౌంట్ కదా, 5% ప్రాఫిట్ వచ్చిందంటే అతను పెట్టిన దానికన్నా 105% వచ్చినట్టు, అంతే కదా. లేదా సింప్లీ మీకు ప్రాఫిట్ పర్సంటేజ్ 5% అని ఇచ్చారనుకో, అప్పుడు మీరు దాన్ని ఎలా అజ్యూమ్ చేసుకుంటారంటే ఇనీషియల్లీ అతని ఎక్స్ అమౌంట్ అనుకో. ఓకే, సో 105% ఆఫ్ ఎక్స్ అవుతుంది అది, అంటే అతని దగ్గర ఇనీషియల్లీ కొన్న 100% ప్లస్ సమ్ పర్సంటేజ్ ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, ఆ ఎక్స్ట్రా వచ్చిన ఎంతైతే పర్సెంట్ ఉందో అది 100కి యాడ్ చేస్తాం. ఓకే, అలా మనం సింపుల్గా సాల్వ్ చేయడానికి మెథడ్. అదే ప్రాఫిట్ అయితే యాడ్ చేసాం కదా, లాస్ అయితే మైనస్ చేస్తాం అనమాట. సో అదే 5% లాస్ అయి ఉంటే 95/100 అయ్యేది. ఓకే, సో 105% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 210 రూపీస్. ఓకే, కొన్న దాంట్లో 105% అంటే ఇనీషియలీ ఉన్న కొన్నది ప్లస్ ఇంకా యాడ్ అయింది, అవన్నీ కలిపి 210 రూపీస్. సరిపోయిందా? ఫైన్. సో క్యాన్సిల్ చేయండి.
7 1s are 7, 7 5s are 35, 7 30s are 15 1s are 15 2s are 100 అటువైపు వెళ్తే x ఈక్వల్ టు 200. చూసారా, ఒక్క స్టెప్లో అయిపోయింది. ఫైన్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కాస్ట్ ప్రైస్ ఏమో 200, సెల్లింగ్ ప్రైస్ ఏమో 210 సరిపోయింది. సో కాస్ట్ ప్రైస్ 200 అన్నప్పుడు ఆ రెండు వాల్యూస్ యాడ్ చేసి చూడండి, ఆన్సర్ అక్కడే వచ్చేస్తుంది. సి, ఫస్ట్ కవ్ ప్రైస్ 50, సెకండ్ ప్రైస్ 100 అనుకో, టోటల్ ఎంత అవుతుంది? 150 అవుతుంది, 200 అవ్వదు. సో ఇది ఆన్సర్ అవ్వదు, ఇది ఆన్సర్ అవ్వదు, లాస్ట్కి ఇది ఎలానో ముందే పోయింది. సో దిస్ విల్ బి ది ఆన్సర్ బికాస్ 150 + 50 200. చూసారా, ఒక్క సింగిల్ స్టెప్తో మీరు మొత్తం ఆన్సరే సాల్వ్ చేసేసారు. లేదా ఇక్కడ అంటే ఇలా ఆప్షన్ సరిపోయాయి కాబట్టి ఎగ్జామ్లో ఇలా అవ్వలేదంటే ఈ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫైన్. సో సోల్డ్ 1 at a loss of 10%. సో మనం ఏమనుకుంటామంటే ఇది కాస్ట్ ప్రైస్ కదా, ఎక్స్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ కవ్, వై కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ కవ్ అనుకుందాం. ఆ రెండు కలిపితే కాస్ట్ ప్రైస్ 200 కదా, సో x + y = 200. నెక్స్ట్ వాళ్ళు ఏమన్నారు? 1 కవ్ లాస్ 90%, 10% అన్నారు కాబట్టి, సో 90% లాస్ అన్నారు కాబట్టి 90 చేసాం. 90% ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంకొకటి 10% ప్రాఫిట్ అన్నారు. సో 110% ఆఫ్ వై = ఇలా చేసిన పక్షంలో వాళ్ళకి ఎంత వచ్చింది వాల్యూ? 210 వచ్చింది కదా. సో 210 అంతే, అయిపోయింది. ఇక్కడతో మీకు 2 ఈక్వేషన్స్ వచ్చేసాయి, రెండు మీరు సాల్వ్ చేసుకోవచ్చు సింపుల్గా. సో 90x ప్లస్ 110y = 210. ఈ 100 కూడా అటువైపు వెళ్తుంది, 0 0. ఓకే, చాలా కన్ఫ్యూజింగ్ ఉంది కదా, ఒక సైడ్నే రాద్దాం నీట్గా. రైట్, x + y = 200, 90x ప్లస్ 110y = 21000. ఇక్కడ మీరు 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ x = 200 - y వేసి అది ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మీరు సాల్వ్ చేయొచ్చు, లేదంటే ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయొచ్చు. నేను ఇలా చేయడానికి ట్రై చేస్తున్నా. x = 200 - y, సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. 90 × 200 - y ప్లస్ 100y = 21000. ఓకే, రైట్. సో 9 2s are 18, 0 0 0 minus 90y plus 110y = 21000. minus 90 plus 110 ఎంత? 20 కదా. సో 18,000 అటువైపు వెళ్తే మైనస్ అయిపోద్ది. సో 21,000 - 18,000 ఎంత? 3,000. సో 20y = 3,000. 0 0 gets cancelled. 2 1s are 2 15s 150. సో y వాల్యూ 150. ఓకే, y వాల్యూ 150 అయిందంటే x వాల్యూ ఎంత అవుతుంది? అఫ్కోర్స్ 200 - 150 50. సో 50 150 విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఇక్కడ అంటే తక్కువ ప్లేస్ వల్ల ఇంత కనిపిస్తుంది, కానీ లైక్ 2-3 ఈక్వేషన్స్ రాస్తేనే మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకే, దిస్ ఈజ్ హౌ వి సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, వితౌట్ డిలే లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఫైన్. సో ఐ నీడ్ అ లిటిల్ హెల్ప్ ఫ్రమ్ యూ. నేను ఇంకా మీకు సాల్వ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ టెలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పోర్షన్ ఆఫ్ హౌ టు సాల్వ్ కదా, లైక్ ప్రతి సింప్లిఫికేషన్ స్టెప్. నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు అలా చెప్పాలా, లేదంటే డైరెక్ట్ ఆన్సర్ సాల్వింగ్ ఎలా చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. బికాస్ ప్రతి స్టెప్ చెప్తుంటే ఇట్ మైట్ ఫీల్ అ లిటిల్ ల్యాగ్. ఓకే, సో మీకు అలా ల్యాగ్ అనిపిస్తుంది అంటే చెప్పండి. ఐల్ బీ డూయింగ్ ఇట్ ఫాస్టర్ ఆర్ ఎల్స్ ఐల్ బీ ఎక్స్ప్లెయినింగ్ ఈచ్ లైన్ సింప్లిఫికేషన్ ఎలా చేస్తున్నామని. ఓకేనా? ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. So, a person spends 75% of his income. If his income increases by 20% and expenses increase by 15%, savings will increase by. ఇన్ని పర్సంటేజెస్ ఉన్నాయంటే మనకు చాలా చాలా కన్ఫ్యూజన్. సో మనం ఏం చేసుకుంటామంటే అతని ఇన్కమ్నే 100 రూపీస్ అనుకుందాం. ఓకే, సో అతని ఇన్కమ్ ఎంత? 100 రూపీస్. అందులో స్పెండ్ 75% అంటే అతని ఎక్స్పెండిచర్ ఎంత? 75 రూపీస్. ఓకే, అప్పుడు సేవింగ్స్ ఎంత అవుతుంది? 25 రూపీస్. సరిపోయింది, ఇంతే. ఫైన్. సో ఇఫ్ హిజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20%, ఇన్కమ్ 20% పెరిగిందంట. ఇప్పుడు ఇన్కమ్ ఎంత అవుతుంది? 120 రూపీస్ అవుతుంది. బికాస్ 100లో 20% అంటే 20 రూపీస్. ఆ 20 రూపీస్ ఇంక్రీజ్ అయింది 120 రూపీస్. సో ఇప్పుడు న్యూ ఇన్కమ్ ఎంత? 120 రూపీస్. ఫైన్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ బై 15%. సో ఇతను ఎక్స్పెన్సెస్ 75, అందులో 15% ఇంక్రీజ్ చేయండి. ఇందాక నేను చెప్పానా ఇంక్రీజ్ అవుతుంది అన్నప్పుడు 115% ఆఫ్ అలా వేసుకుంటాం. ఓకే, సో 115% ఆఫ్ 75 ఎంత అవుతుంది? 25 3s are 25 4s are. సో 115 × 3/4.
Okay, 5 3s are 15, 1, 3 1s are 3 plus 1 4, 3 1s are 3. 345 by 4, something like 4 8s are 32 and 4 6s are 24, 10 మిగిలింది 0.25. సో 86.25 అతని న్యూ ఎక్స్పెండిచర్, ఇది ఓల్డ్ ఎక్స్పెండిచర్ కదా. సో ఎంత ఇంక్రీజ్ అయినట్టు ఎలా కనుక్కుంటాం? 86.25 మైనస్ 75 కదా. సో 86.25 మైనస్ 75. ఓకే, 25 and then we have 6 minus 5 is 1, 8 సో 11.25 రూపీస్ అతని ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయింది. సారీ, మనల్ని ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయిందని అడగలేదు, సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్ అయింది అని అడిగారు. సో ఇక్కడ మనకి ఇన్కమ్ వచ్చింది, ఎక్స్పెండిచర్ వచ్చింది కదా. సో సేవింగ్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 120 మైనస్ 86.25, ఇది 0 0 ఉంటుంది. సో మైనస్ 25 అంటే 75, 6 is 3 and then 11 minus 8 is 3. సో 33.75 అతని న్యూ సేవింగ్స్ అవుద్ది. ప్రీవియస్లీ అతని సేవింగ్స్ ఎంత? 25 రూపీస్. ఇప్పుడు అతని సేవింగ్స్ ఎంత? 33.75 రూపీస్. సో టోటల్ ఇప్పుడు అతని ఇంక్రీజ్ ఆఫ్ సేవింగ్స్ ఎంత? 33.75 మైనస్ 25. ఓకే, సో 33 మైనస్ 25 అంత 8.75 ఉంటుంది, 8.75. సో అతని ఇంక్రీజ్ ఆఫ్ సేవింగ్స్ ఎంత? 8.75. ఓకే, మనల్ని పర్సంటేజ్ అడిగారు. సో దాన్ని ఎలా రాస్తాం? ఇంక్రీజ్ ఇన్ దట్ వన్ సేవింగ్స్. సో 8.75 బై ఇనిషియలీ అతని సేవింగ్స్ ఎంత? 25 ఇంటూ 100 అంతే. దిస్ ఈజ్ హౌ వి క్యాల్కులేట్ ద పర్సంటేజ్. 25 1s are 25 4s are. సో 8.75 ఇంటూ 4, 75 ఇంటూ 4 విల్ బి 300. సో 0 3 ఇక్కడ ఉంటుంది. 8 4s are 32 ప్లస్ 3 35. సో 35.0, వేర్ ఇస్ 35? సో 35% విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఫైన్. సో మీకు ఇది అర్థం కాకపోయినా పర్సంటేజెస్ టాపిక్ కూడా మెయిన్, ఐ విల్ బి పుట్టింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఓకే, ఫైన్. So in a certain language, chair is coded as 301018. Then what will be the code of table? So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రాద్దాం CHAIR and then 301018. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 3 అనేది సి థర్డ్ లెటర్ కదా. సో ఇది ఇలా సరిపోయింది. అండ్ దెన్ హెచ్తో 0 మ్యాచ్ అవ్వట్లేదు, పక్కన పెడదాం. ఏతో 1 మ్యాచ్ అవుతుంది, ఏ ఫస్ట్ లెటర్ కాబట్టి. ఐతో మళ్ళీ 0 మ్యాచ్ అవ్వట్లేదు, పక్కన పెడదాం. ఆర్ ఈజ్ 18th లెటర్. ఓకే, అది కూడా మ్యాచ్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాచ్ అవుతుంది ప్లస్ ఒక 0, మ్యాచ్ అవుతుంది ప్లస్ ఒక 0, మళ్ళీ మ్యాచ్ అవుతుంది. సో మేబీ ఇలా ఆల్టర్నేటివ్ వి మ్యాచ్ అవుతూ మధ్యలో జీరోస్ పెట్టారేమో. అలా ఈ ఆప్షన్ కూడా చూద్దాం. TABLE. సో ఇక్కడ మనకి మ్యాచ్ ఏది రావాలి? ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, అండ్ దెన్ ఇక్కడ 0 రావాలి, ఇక్కడ 5 రావాలి. ఓకే, సో సంథింగ్ 0 2 0 5, బికాస్ టీ అనేది అంత త్వరగా గుర్తురాదు కాబట్టి. లెట్స్ సి, మేబీ అన్ని 2020తో స్టార్ట్ అయింది T20. యూ కెన్ రిమెంబర్ దిస్. టీ అనే లెటర్ 20th లెటర్, బికాస్ T20 గేమ్ ఉంటుంది కదా మనకి, అలా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో టీ అనేది 20th లెటర్. సో 200205 200205 ఉంది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Fine. Father says my son is 5 times older than my daughter. My wife is 5 times older than my son. I'm twice my wife, and altogether the sum of ages of all of us is equal to my mother's age, who is 81 years old. What is my son's age? Easy question. Fine. So father says my son is 5 times older than my daughter. So daughter age x అనుకుందాం. ఇప్పుడు son age ఎంత అవుతుంది? 5x. క్లియర్? వైఫ్ ఈజ్ 5 times ఓల్డర్ దెన్ సన్. సో వైఫ్ ఏజ్ ఎంత? వైఫ్ సన్ కన్నా ఇంకా 5 times. సో 5 into 5 25 times ఆఫ్ ఎక్స్ అవుతుంది, రైట్? సో హస్బెండ్ ఏజ్ ఎంత? ట్వైస్ మై వైఫ్. సో హస్బెండ్ ఏజ్ వైఫ్ కన్నా ట్వైస్ అంట. వామ్మో, 50 years. ఓకే, సో 50 ఆఫ్ ఎక్స్. ఫైన్. సో ఆల్ టుగెదర్ ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ ఈజ్ ఈక్వల్ టు మదర్స్ ఏజ్, హూ ఈజ్ 81 years old. అంటే వీళ్ళందరినీ యాడ్ చేస్తే 81 years అంట అర్థం. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, అంతే. సింపుల్ క్వశ్చన్. ఫైన్. సో 50 + 25 75, 5 80, 81 81. సో 81 ఎక్స్ ఈక్వల్ టు 81. సో ఎక్స్ వాల్యూ ఎంత? 1. సో డాటర్స్ ఏజ్ ఎంత? 5. సన్ ఏజ్ ఎంత? 5 5s are 25 అండ్ 5 1s are 5. అండ్ మదర్స్ ఏజ్ ఎంత? అదే వైఫ్ ఏజ్ ఎంత? 5 5s are 25 అండ్ హస్బెండ్ ఏజ్ ఎంత? 50 years.
ఫైన్. సో మనల్ని ఏం అడిగారు, సన్ ఏజ్ ఏంటి అని అడిగారు, 5 years. సో 5 years విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. 3 pipes PQR can fill a tank in 20, 30 and 40 minutes respectively. If all the taps are opened, then how much time will it completely take to fill the tank? Fine. So మీరు మన ఛానల్లో వర్క్ అండ్ టైమ్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ ఆ 2 వీడియోస్ చూసుంటే యూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ సింప్లీ. ఫైన్. ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం ఆ మెథడ్లో. సో పైప్ PQR ఉంది. సో 20, 30, 40. ఓకే, వాటికి టైం పడుతుంది. ఇప్పుడు మనం టోటల్ ఎన్ని యూనిట్స్ ఫిల్ చేయాలి, కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎల్సిఎం ఆఫ్ 3 ఆఫ్ దీస్. ఓకే, సో ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత, 120. ఫైన్. ఫర్ దోస్ హూ డోంట్ నో, ఒకసారి పెద్ద వాల్యూ టేబుల్ ఆలోచించండి. 40 30 టేబుల్లో లేదు. 42s are 80, మళ్ళీ 30 టేబుల్లో ఉండదు బికాస్ 3 టేబుల్లో ఉండదు కాబట్టి 80. నెక్స్ట్ 43s are 120. 12 2 టేబుల్లో ఉంది, 3 టేబుల్లో ఉంది, 4 టేబుల్లో ఉంది. సో 120 విల్ బి ది ఎల్సిఎం. ఫైన్. 26 are 34s are 43s are. సో 6 4 3 అనేవి వాటి కెపాసిటీస్ అనమాట. ఓకే, అంటే 1 అవర్లో ఇంత వర్క్ చేయగలరు అని అర్థం, 1 minute. ఫైన్. సో హౌ మచ్ టైమ్ విల్ దే టేక్ టు ఫిల్ ద ట్యాంక్ ఇఫ్ ఆల్ ద ట్యాప్స్ ఆర్ ఓపెన్ కంప్లీట్లీ? సో 6 + 4 10, 10 + 3 13. ముగ్గురు కలిస్తే 1 minute 13 యూనిట్స్ ఫిల్ చేయగలరు. మన దగ్గర టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 120 యూనిట్స్ మనం ఫిల్ చేయాలి. మినిట్కి 13 ఫిల్ అవుతున్నాయి. సో ఆ 120 ఫిల్ అవ్వడానికి ఎన్ని మినిట్స్ పడుతుంది, మనం ఎలా సాల్వ్ చేస్తాం? 120/13. 13 7s is 117. అండ్ దెన్ ఇంకా ఎంత మిగిలింది, 3. సో సారీ 13 9s is 117. మై బ్యాడ్. సో ఇంకా సంథింగ్ మిగిలింది, అది మీరు డెసిమల్స్లో వస్తుంది. బట్ 9తో స్టార్ట్ అయ్యి ఓన్లీ ఇదే ఉంది కాబట్టి ఓన్లీ 9 3/13 విల్ బి ది ఆన్సర్. క్లియర్? So fine, I hope this video is clear to you. So this is your homework problem. Now try this question and let me know the answer in the comment section. And make solution raaledu anna sare, please feel free to tell us in the comment section. We'll be definitely explaining you through next video or through shorts. So I hope this video is useful to you. And meeku edaina Infosys SC role lo inka edaina topic kavalante, please feel free to ask us. I'll be providing you with the link if I've already made a video, or I'll be making the video as soon as possible. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా, ఏమైనా వీడియోస్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్లీజ్ డ్రాప్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐల్ బీ రీడింగ్ ఆల్ యూర్ కమెంట్స్. సో సీ యూ టుమారో. బాయ్. And consider subscribing if you like the content for regular updates.